నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఆర్కే బీచ్ సమీపంలోని గోకుల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ఇదే వేదికపై సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత రాజ్ నిడుమోరు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందు ఫలితంపై కొంత ఆందోళన చెందినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనారోగ్యం తర్వాత తాను తిరిగి సినిమాల్లోకి నటించడానికి తన భర్త నిర్మాత రాజ్ నిడుమోరు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. విశాఖ ప్రజలు తనపై ఎల్లప్పుడూ చూపే ప్రత్యేక అభిమానాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కథలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమంత అద్భుత నటన సినిమాకు ప్రధాన బలమని ఆమె కొనియాడారు. అనంతరం పోలీసుల సమక్షంలో నో డ్రగ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రెసిషన్ అనే అవగాహన బ్యానర్ ను సమంత ఆవిష్కరించారు. గర్భవతిగా ఉన్న సమంతకు మహిళలు మంగళహారతలు ఇచ్చి ఆశీర్వదించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందించింది. జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణులు గౌతమి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.